మార్చి 7వ తేదీన ఫలక్నామా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఈ మెట్రో నిర్మాణం ఉంటుంది. ఇందుకోసం సుమారు 2,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. పాత బస్తీకి మెట్రో రైలు అనేది సుదీర్ఘమైన స్వప్నంగా మారింది. ఎన్నో కారణాలతో మెట్రో అక్కడ సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందు మెట్రో విస్తరణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విభిన్న ప్రణాళికలు వేసింది. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టుకు నిర్మించాలని అనుకుంది. పాత బస్తీలో ప్లాన్లు పెండింగ్లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాత బస్తీ మెట్రో ప్రణాళిక ముందుకు కదిలింది. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పాత బస్తీ ఎమ్మెల్యేలు, మజ్లిస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్తో రేవంత్ రెడ్డి చర్చించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని హైదరాబాద్లోని పాత బస్తీలో మెట్రో రైలు నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది. 2012లోనే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు పాత బస్తీ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ పలు కారణాల వల్ల ఈ మెట్రో నిర్మాణాన్ని ఎంజీబీఎస్ వరకే ఆపివేశారు. పాత బస్తీలో రోడ్డు విస్తరణ చేపట్టడం, నిర్మాణాల కూల్చివేతల వంటి కారణాల వల్ల నిర్మాణ పనులు చాలా ఆలస్యం జరిగింది. డిపిఆర్తో పాటు మరికొన్ని పనులు కూడా పూర్తయ్యాయి. కానీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ మెట్రో నిర్మాణంపై నిర్లక్ష్యం వహించింది. ఇక చివరికి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాత బస్తీ మెట్రోపై దృష్టి సారించింది. అంతేకాదు, ఈ నిర్మాణం కోసం బడ్జెట్లో నిధులను కూడా కేటాయించింది. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడ నుంచి ఫిషా జంక్షన్, పురాణి హవేలీ, ఇతేబాద్ చౌక్, ఆలిచాకోట, మీర్ మేమిన్ దర్గా, హారిబోలి, సాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లు రాబోతున్నాయి. ఎంజీబీఎస్ దాటిన తర్వాత సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలిబండ, షంషీర్గంజ్, ఫలక్నామా స్టేషన్లు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోను పలు రకాలుగా విస్తరించాలని నిర్ణయించుకుంది. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరించనున్నారు. వీటికి సంబంధించిన భూమి నాణ్యత పరీక్షించేందుకు కూడా ప్రారంభించారు. ఇక మొత్తానికి ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో పడిన పాత బస్తీకి మెట్రో కల అయితే సాకారం కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. గుడ్ ఈవినింగ్ స్వప్న. పాత బస్తీ వాసులు కూడా ఎదురు చూసినటువంటి మెట్రో రైలు పనులకు కూడా మరికొద్ది రోజుల్లో కూడా అడుగుపడనుంది. పాత బస్తీ మెట్రో రైలు నిర్మాణ పనుల ప్రారంభానికి కూడా ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఫలక్నామా వద్ద కూడా మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పాత బస్తీ మెట్రో మార్గంపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఖరారు చేసినటువంటి డిపిఆర్ ను రద్దు చేసి కూడా పలు మార్పులు చేసి కూడా కొత్త రూట్ మ్యాప్ ను కూడా ఖరారు చేశారు. ఎంజీబీఎస్ నుంచి కూడా ఫలక్నామా వరకు నిర్మించనున్నారు. అయితే ఈ మెట్రో మార్గంలో మొత్తం 5 స్టేషన్లు రానున్నాయి. మొత్తం పొడవు వచ్చేసి 5.5 కిలోమీటర్ల మార్గంలో కూడా చేపట్టనున్నారు. ఈ నిర్మాణానికి దాదాపు 2,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతోంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కూడా ఫలక్నామా వరకు పాత బస్తీ మెట్రో నిర్మాణానికి కూడా 2012లోనే ప్రణాళికలు మాత్రం సిద్ధం చేశారు. కానీ భూసేకరణకు సంబంధించి కావచ్చు, రోడ్డు విస్తరణ పనులు కావచ్చు, నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి ఇతర న్యాయ సంబంధిత కారణాల వల్ల కూడా ఈ మెట్రో నిర్మాణాన్ని ఎంజీబీఎస్ వరకే ఆపేశారు. ఎంజీబీఎస్ వరకు కూడా ప్రస్తుతం సేవలు నడుస్తా ఉన్నాయి. ఆ తర్వాత అనేక అంశాలకు గత ప్రభుత్వం కూడా
క్లియరెన్స్ వచ్చినా కానీ పాత బస్తీ మెట్రో నిర్మాణ పనుల్లో కూడా కొంత ఆలస్యం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ మెట్రో కారిడార్ కి సంబంధించి ప్రస్తుతం జేబీఎస్ నుంచి కూడా ఎంజీబీఎస్ వరకు కూడా మెట్రో రైలు రాకపోకలు కొనసాగిస్తా ఉంది. అయితే ఎంజీబీఎస్ నుంచి కూడా ఫలక్నామా వరకు ఈ మార్గాన్ని విస్తరించనున్నారు. మరోవైపు ఇటు ఎల్బీ నగర్ కి సంబంధించి ఎల్బీ నగర్ నాగోల్ మధ్య కూడా మెట్రో మార్గం నిర్మాణాన్ని పూర్తి చేసి నాగోల్ నుంచి డైరెక్ట్ ఇటు ఫలక్నామా వరకు కూడా మెట్రో రైళ్ల రాకపోకలను కూడా మార్గం సుగమం చేయాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు, ఎల్బీ నగర్ నుంచి కూడా ఫలక్నామా వరకు మొత్తం ఈ రెండు మార్గాలు కూడా త్వరితగతిన చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే పాత బస్తీ మార్గంలో కూడా మొత్తం 5 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. ఎంజీబీఎస్ నుంచి మొత్తం సాలార్జంగ్ మ్యూజియం, అదేవిధంగా చార్మినార్, షాలిబండ, శంషీర్ గంజ్, అదేవిధంగా చివరి స్టేషన్ అయినటువంటి ఫలక్నామా, ఈ ఫలక్నామా వరకు ఉండనున్నాయి. మొత్తానికి ఈ మెట్రో విస్తరణ భాగంలో కూడా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా కూడా చంద్రాయనగుట్ట మార్గం నుంచి కూడా పొడిగించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం కొత్తగా మరో 4 కారిడార్లో కూడా నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ బడ్జెట్ లో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే నిధులు కూడా సమకూర్చారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ 5 స్టేషన్లకు సంబంధించి 5.5 కిలోమీటర్లకు సంబంధించి కూడా దాదాపు 2,000 కోట్లు కూడా ఖర్చు అవుతుందని మొదటగా అంచనా వేస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే మొత్తానికి గతంలో కూడా గత 10 సంవత్సరాలకు సంబంధించి కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాత బస్తీ నుంచి మెట్రో రైలు వేయాలనుకున్నప్పటికీ అనేక సార్లు పెండింగ్ లో పడ్డది మాత్రం మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు వెంటనే కూడా ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలను కూడా పిలిపించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరితగతిన ఇది పరిష్కారం చేయాలని కూడా రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టడానికి కూడా ఇటు ఎంఐఎం నేతలు, అదేవిధంగా ఓల్డ్ సిటీ వాసులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల కళను కూడా వాళ్ళు మరికొద్ది రోజుల్లో కూడా సాకారం చేసుకోబోతున్నారు. ఈ నెల 7వ తారీఖున కూడా ఫలక్నామాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. స్వప్న. థ్యాంక్ యూ విక్రాంత్.